సరిహద్దుల్లో పేక. ఇక్కడైతే పేక కత్తెరేసేలోపే పోలీసులు మిడిల్ డ్రాప్ చేయించేస్తున్నారు పాపం. కానీ అక్కడ ఎన్ని టేబుళ్ల మీద ఎన్ని ఆటలాడినా అడిగేవాడే లేడు. ఆదిలాబాద్ మహారాష్ట్ర బోర్డర్లో గబ్బు రేపుతున్న పేకాట క్లబ్బులపై టీవీ9 నిఘాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులు దాటేసి 4 ముక్కలాటలో మునిగిపోదామనుకునే వారిని బోర్డర్లోనే కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. అటు మహారాష్ట్ర పోలీసులు కూడా నిఘా పెట్టడంతో పక్క చూపులు చూస్తున్నాయి పేక ముక్కలు. బోర్డర్ దాటితే పేకాట క్లబ్బులు. తెలంగాణ నుంచి పత్తా ప్లేయర్లు. బోర్డర్లో దందాపై పోలీసుల నజర్. సరిహద్దులు దాటి పక్క రాష్ట్రానికి వెళ్తున్నామంటే ఏదైనా ముఖ్యమైన పనుండాలి. కానీ పేకాట ఆడడానికే బోర్డర్ దాటుతున్నామంటే ఇక వీళ్ళని ఏమనాలి? మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట డెన్ల గుట్టురట్టు చేసింది టీవీ9. తెలంగాణ బోర్డర్ కి అవతల డే అండ్ నైట్ దర్జాగా సాగుతున్న ఈ గ్యాంబ్లింగ్ టోర్నీని బయటపెట్టింది టీవీ9. ఆదిలాబాద్ జిల్లా నుంచి పేకాట ఆడేందుకు పెద్ద సంఖ్యలో వాహనాల్లో చాలా మంది ఇలా బోర్డర్లు దాటి వెళ్తున్న విషయం టీవీ9 నిఘాలో బయటపడింది. ఆదిలాబాద్ సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని బోరి గ్రామంలో పేకాట డెన్లపై అలర్ట్ అయిన పోలీసులు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ కార్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బోర్డర్ దాటుతున్న వాహనదారులను ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో ఆరా తీస్తున్నారు. సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్ మాటున పేకాట డెన్ నిర్వహిస్తున్న నిజామాబాద్ కు చెందిన వారి గురించి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో పిప్పర్వాడ టోల్ ప్లాజా డొల్లారా చెక్ పోస్ట్ దగ్గర ఆదిలాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. అటు మహారాష్ట్ర పోలీసులు కూడా సామ్రాట్ క్లబ్ పై ఓ కన్నేసి ఉంచారు. మహారాష్ట్ర లిమిట్స్ అనే గాని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరం. స్పోర్ట్స్ క్లబ్ ముసుగులో రాత్రింబవళ్లు గ్యాంబ్లింగ్ గేమ్స్ నిర్వహిస్తోంది ఈ సామ్రాట్ క్లబ్. సట్టా మట్కా, కట్పత్తి, తీన్పత్తి, 13 ముక్కల రమ్మి, ఇలా ఒక్కటేమిటి, జోదగాళ్లకు అక్కడ ఆడిందే ఆట. 16 నుంచి 20 టేబుళ్లు, 9 మంది సిట్టింగ్ తో ప్రతి టేబుల్ కి 5,000 నుంచి 20,000 రూపాయల దాకా గేమ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల దాకా నాన్ స్టాప్ గా సాగుతోంది ఈ పత్తాలాట. రమ్మీ ఆటని అఫీషియల్ అన్నట్టుగా కొనసాగిస్తున్నారు. 9 మంది ఆటగాళ్లలో ఒక హ్యాండ్ సొమ్ము క్లబ్కివ్వాలి. మిగిలిన 8 మంది సొమ్ము పేకాటలో గెలిచే ఆ పోటుగాడికే. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న పేకాట డెన్లపై టీవీ9 నిఘా చేపట్టింది. ఈ నిఘాలో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణకు సంబంధించిన వాహనాలు ఇక్కంచెలు వెళ్తున్న వాహనాలు ద్వారానే అక్కడ పేకాట ఆడేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఈ పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద సోదాలు చేపట్టారు. ఇటు మహారాష్ట్ర పోలీసులు కూడా డొల్లారా చెక్పోస్ట్ తర్వాత సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సామ్రాట్కు సంబంధించిన పేకాట క్లబ్ ఉందో ఆ పేకాట క్లబ్కు సంబంధించి ఆ క్లబ్లో కొనసాగుతున్న వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా నిఘా పెట్టారు. మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు, ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు. ఎందుకు సరిహద్దు దాటి ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఏ విషయంలో బయటకు వెళ్తున్నారు, మహారాష్ట్ర మీదుగా ట్రావెల్ చేస్తున్న సమయంలో ఎక్కడికి వెళ్తున్నారనే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఆ డొల్లారా చెక్పోస్ట్ వద్ద కూడా, పెనుగంగా సరిహద్దు వద్ద డొల్లారా చెక్పోస్ట్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి విజువల్ చూడొచ్చు. ఇక నుండి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సోదాలు యథావిధిగా కొనసాగుతాయంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మహారాష్ట్రలో కూడా సామ్రాట్ క్లబ్కు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే స్టైల్లో ఎంక్వైరీ కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారన్న సమాచారం అయితే టీవీ9కి అందింది. టీవీ9 నిఘా తర్వాత ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆదిలాబాద్ యావత్మాల్ సరిహద్దు, నిర్మల్, నాందేడ్, ఆసిఫాబాద్, చంద్రాపూర్ సరిహద్దులు ఏవైనా సరే ఉమ్మడి ఆదిలాబాద్ బోర్డర్ దాటడమే ఆలస్యం. పేకలు పరిచి స్వాగతం పలుకుతున్నాయి క్లబ్బులు. మహారాష్ట్రలో అనుమతులు ఉన్నాయని జోదరులకు భరోసానిస్తున్నాయి. సకల సౌకర్యాలతో గ్యాంబ్లర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. నిలువు దోపిడీ చేసి దారి ఖర్చులిచ్చి పంపిస్తున్నాయి. గ్యాంబ్లర్లకు 1,00,000 దొంగదారులు. సామ్రాట్ కాకపోతే ఇంకో అడ్డా. మహారాష్ట్ర వ్యవహారమే కదా అని వదిలేస్తే నేషనల్ హైవే 44 మీద పేకాట పాపారావుల కార్లే బారులు తీరేలా ఉన్నాయి.
పోలీసులు నిరంతర నిఘా పెడితే తప్ప ఈ పేకాట దందా ఆగేలా లేదు.